అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ వెంకయ్య. మరి ఈ ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఇవాళ అధికరణాలు 23, 24 ఆర్టికల్స్ 23 and 24. ఈ ఆర్టికల్ 23 and 24 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? ఇవి కూడా ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 23 వచ్చేటప్పటికి దోపిడీ నుంచి రక్షణ, రైట్ ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో దోపిడీ నుంచి రక్షణ అంటే ఏంటి? దోపిడీ సపోజ్ శ్రమ దోపిడీ, మీకు తగినంత పారితోషికం ఇవ్వకుండా కనుక పని చేయించుకుంటుంటే బలవంతంగా, అది కూడా దోపిడీ కింద వస్తుంది అన్నమాట. సో రైట్ ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు. ఇదేంటంటే దీనికి కొంచెం ఇంట్రడక్షన్గా చెప్పాలంటే, మరి మొదటి నుంచి కూడా మరి బ్రిటిషర్స్ చేస్తున్నప్పుడు ముందు నుంచి కూడా ఈ బానిసత్వం అనేది సమాజంలో ఉంది. స్లేవరీ ఏంటంటే కొంచెం బాగా డబ్బు అధికంగా ఉన్నోళ్ళు మరి నిరుపేదలైన వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి, ఇక ఆ డబ్బులు అప్పుగా ఇచ్చి అది ఎప్పుడూ తీరదు. ఆ వడ్డీల మీద దాన్ని అడ్డం పెట్టుకుని మరి వాళ్ళకి సరైన మరి పారితోషికం ఇవ్వకుండా, అంటే సరైన సపోజ్ వేజెస్ అన్నమాట, సరైన వేజెస్ ఇవ్వకుండా అట్లా వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటారనమాట. సో అట్లాంటిది అనమాట. అట్లాంటి ఆ బానిసత్వం నుంచి యాక్చువల్గా మొట్టమొదట అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారి కానివ్వండి, మళ్ళీ అలాగే ఇండియాలో మరి అంబేద్కర్ గారే కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేలే కానివ్వండి, ఇంకా సోషల్ జ్యోతిరావు పూలేజీ కానివ్వండి, ఇంకా మరి సామాజిక కార్యకర్తలు చాలామంది ఈ బానిసత్వానికి ఎగెనిస్ట్ వ్యతిరేకంగా పోరాడి మరి చాలా వరకు మరి రాజ్యాంగంలో కూడా అది ఒక ప్రాథమిక హక్కుగా ఉండేటట్టు అనమాట. దాన్ని తొలగించే విధంగా, బానిసత్వాన్ని, ఆ స్లేవరీని రూపుమాపే విధంగా ఈ అధికరణం 23 అనేది రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా పెట్టబడింది అనమాట. దీని బ్యాక్గ్రౌండ్. సో ఈ ఆర్టికల్ 23 ఏమి చెప్పుద్ది? ఈ ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే 3 విధాలైన శ్రమ దోపిడీని ఇది నివారించే విధంగా చెప్పుద్ది అనమాట. ఇది ఏంటది ఆ శ్రమ దోపిడీ? ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్. అంటే ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? అంటే ఒక మనుషుల్ని ఒక రవాణా సరుకులుగాను ఒక వస్తువుగాను భావించి వాళ్ళని క్రయ విక్రయాలు చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఇట్లా అనమాట. అనేక పర్పస్, ఇక్కడి నుంచి వేరే దేశాలు అమ్మేస్తాం, అట్లా ఇక్కడి నుంచి కొని వేరే, అట్లా అనమాట. ఆ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ మనుషులతో క్రయ విక్రయాలు జరపడం అనేది ఒక నేరంగా ఈ ఆర్టికల్ 23(1) ఒక విధమైన ఇది. రెండో ఏంటంటే బెగార్ ఏంటంటే ప్రతిఫల శూన్యంగా పని చేయించుకుంటాం. అంటే ప్రతిఫల శూన్యంగా, ఇప్పుడు స్లేవ్ డబ్బులు ఎవరు ఎనమాల కోడాలు పెట్టి నుంచుని పని చేయించుకుంటాం అనమాట. అట్లాంటిది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, అంటే ఓన్లీ అందరికీ గుర్తుంటుందని, ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఈ మధ్యన విడుదలైంది. ఆ డాకు మహారాజ్ సినిమాలో ఈ మైన్స్కి సంబంధించిన వాటిల్లో వాళ్ళకి వాటర్ అనమాట, మంచినీళ్ళు ఎత్తే ఒక గ్రామాన్ని కూడా మరి ఎట్టి చాకరీ చేయించుకుంటారు ఆ మైన్స్లో ఆ సంబంధిత కాంట్రాక్టర్లు. సో బెగార్ అంటే అట్లాంటిది అనమాట. అంటే మీకు అర్థం అవుతుందని చెప్పాను అనమాట. ఇట్లా అది బెగార్. దాన్ని ఇంకోటి ఏంటంటే ఫోర్స్డ్ లేబర్, అంటే బలవంతంగా పనిచేయటం, బలవంతంగా పని చేయించుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఫోర్స్డ్ లేబర్ అంటే ఒక ఫోర్స్ అప్లై చేసి ఒక వ్యక్తిని పట్టుకుని గట్టిగా తోసేస్తాం కొడతాం అనేది కాదు. ఫోర్స్ అనేక విధాలుగా, ఒకళ్ళని ఒక రొంపిలోకి దింపటం, ఒక వ్యభిచారంలోకి దింపుతాం ఫోర్స్ చేసి, అలాగే ఒక బాలలను నేర వృత్తిలోకి దింపుతాం బై ఫోర్స్, లైక్ బెగ్గింగ్ అట్లాంటిది. అట్లా అనేక విధాలు అనమాట. అలాగే ప్రతిఫల శూన్యంగా మరి పనులు చేయించుకుంటాం, వాళ్ళ పేదరికాన్ని మనం ఆసరాగా చేయించుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే బలవంతంగా పనిచేయటం, ఫోర్స్ఫుల్ లేబర్ కిందే వస్తాయన్నమాట. ఇవన్నీ ఫోర్స్ అంటే ఒక మనిషిని ముట్టుకుని టచ్ చేసి తోస్తాం అనే కాదు, ఫిజికల్ ఫోర్స్ అనే కాదు,
అనేక విధాలుగా ఈ ఫోర్స్ ద్వారా ఇట్లాంటి పనులు చేయించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పనులు అనమాట. ఇదనమాట ఈ 3 ఆర్టికల్ 23(1) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. ఏం చేస్తుందంటే ఈ 3 ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్, అలాగే బెగర్, అలాగే ఫోర్స్డ్ లేబర్. ఇప్పుడు నేను తెలుగులో చెప్పాను, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఈ 3 కూడా నేరాలుగా ఈ 3కి సంబంధించిన అనేకమైన పనులు కూడా యాక్టులు కూడా నేరాలుగా పరిగణించడమే కాకుండా వాటికి వాళ్ళు శిక్షార్హులు అనమాట. అదనమాట దీనికి. అలాగే 23(2) వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం నిర్బంధంగా శ్రమ చేయించుకోవడం అనేది చేయించుకోవచ్చు, గవర్నమెంట్ చేయించుకోవచ్చు నిర్బంధంగా. అంటే అంతకుముందు మేము చెప్పినప్పుడు ఆ నిర్బంధంగా మరి ప్రతిఫల శూన్యంగా ఇట్లా చేయించుకోవడం నేరం అని చెప్పాం కదా 23(1)లో. కానీ దీంట్లో ఏంటంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం ప్రభుత్వం కూడా నిర్బంధించి పని చేయించుకోకూడదు కదా. కాకపోతే దీన్ని మనం ఎందుకు పెట్టారంటే ఈ రాజ్యాంగంలో సపోజ్ ఏదన్నా యుద్ధం వచ్చింది, శత్రు దేశాల నుంచి థ్రెట్ వచ్చింది, లేకపోతే యుద్ధం వచ్చింది, అట్లాంటి ఎమర్జెన్సీ టైంలో సో కంపల్సరీగా మరి ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు కానీ ఇట్లాంటి వాటిల్లో కంపల్సరీగా జాయిన్ అవ్వమని గవర్నమెంటు ఒక రూల్ తీసుకురావచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం. సో అఫ్కోర్స్ ఇంతవరకు మన గవర్నమెంట్ అట్లాంటిది ఏం చేయాలి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఐ థింక్ ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ ఇట్లాంటివి ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఇది ఉంది, కంపల్సరీగా ఇంటి నుంచి ఒకళ్ళిద్దరు కంపల్సరీగా ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలని ఉంది. కానీ మన దేశంలో అది లేదు. కాబట్టి ఇన్ కేస్ ఇది 23(2) వచ్చి ఒక ఎగ్జామ్షన్ క్లాజ్ కింద పెట్టుకున్నారనమాట. అట్లాంటి సిచ్యువేషన్ కనుక వస్తే, కాకపోతే అట్లా కనుక చేసినట్టు అయితే ఏంటంటే మత, కుల, జాతి లేక వర్గం ప్రాతిపదికపై వివక్ష లేకుండా అందరినీ ఒకే మాదిరిగా ట్రీట్ చేయాలి. అట్లాంటి అవసరం వస్తే అందరినీ జాయిన్ చేసుకోవాలి. అంతేగాని ఉన్నోళ్ళని వదిలేసి పేదవాళ్ళని, లేకపోతే ఒక అగ్రవర్ణాన్ని వదిలేసి వేరే వాళ్ళని అట్లా జాయిన్ చేసుకుంటాం అనేది ఒప్పుకోదన్నమాట 23(2) కింద. సో కాబట్టి ఏంటంటే 23 వచ్చేసి రైట్ ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు. ఏం దోపిడీ? లైక్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్, అంటే మనుషుల్ని ఒక సరుకుల్లాగా కొనటం, క్రయ విక్రయాలు జరపటం, అది కరెక్ట్ కాదు. అలాగే ప్రతిఫల శూన్యంగా పని చేయించుకోవడం, దట్ ఈస్ బెగార్, ఆల్రెడీ చెప్పాను మీకు. అలాగే ప్రజా సంక్షేమం కోసం అట్లాగా, అది కాకుండా ఫోర్స్డ్ లేబర్ అదొకటి. ఫోర్స్డ్ లేబర్ కూడా నేను చెప్పాను అనమాట, అంటే బలవంతంగా పని చేయించుకోవడం, నిర్బంధించనమాట. అలాగే 23(2) వచ్చేసరికి ప్రజా సంక్షేమం కోసం నిర్బంధంగా ప్రభుత్వం పని చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే మిలిటరీలో అవసరం అయితే బలవంతంగా జాయిన్ అవ్వమని రూల్ పెట్టవచ్చు. ఎప్పుడు ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు, ఎప్పుడు సపోజ్ ఒక యుద్ధం వస్తుంది, అలాగే శత్రు దేశం నుంచి ఏదన్నా మనకు థ్రెట్ ఉంటుంది, మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. 23(2) కింద అట్లాంటి సందర్భం కనుక వచ్చినట్టు అవుతాయి. ఇదన్నమాట ఆర్టికల్ 23. ఏంటంటే ఫోర్సిబుల్ అనేటప్పటికి దాంట్లో వెట్టి చాకరీ చేయించుకుంటాం, లైంగిక దోపిడీ చేస్తాం, మేధా సంపత్తి దోపిడీ చేస్తాం, ఇట్లాంటి చాలా ఉంటాయి. మేధా సంపత్తి దోపిడీ చేస్తామని కూడా ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. సపోజ్ ఇది ఇప్పుడు సరుకుల్ని, జంతువుల్ని కొనుక్కున్నట్టు మనుషుల్ని కొనుక్కోవటం, అమ్మటాన్ని ట్రాఫికింగ్ అంటారని చెప్పాను కదా నేను. సో కాబట్టి ఈ విధంగా కొనటం, అమ్మటం అనేది క్రమంగా చట్ట వ్యతిరేక, సంఘ వ్యతిరేక పనులకు వినియోగించడం కోసం అయి ఉంటుంది. అంటే వ్యభిచారం కోసమే చేస్తారు. పిల్లల్నేంటి, ఆడవారినేంటి, మగపిల్లలనేంటి, ఆడపిల్లలనేంటి అనమాట. సో ఇవన్నీ కూడా నిషేధింపబడ్డాయి. ఒకవేళ ఎవరన్నా చేస్తే చట్టరీత్యా వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. ఇదనమాట 23. ఇంకా 23 గురించి చెప్పాలంటే, ఆర్టికల్ 23 గురించి వీటినన్నిటినీ ఏంటంటే అవాయిడ్ చేస్తానికి, నిరోధించడానికి వ్యభిచార నిరోధక చట్టం ఉంది. కాబట్టి ఆ చట్టం కింద వీళ్ళు, నేను చెప్పాను కదా, ఇటువంటి లైంగిక దోపిడీకి పాల్పడే వాళ్ళకి శిక్షించే నిమిత్తం ఆ చట్టం ఒకటి ఉంది. అలాగే ఈ ఆర్థిక సామాజిక చైతన్యం వస్తంతో ఎంతో కొంత మేరకు
ఈ దోపిడీని నివారించేందుకు ప్రభుత్వం అనేక శాసనాలను కూడా చేసిందనమాట. ఈ నిలువు దోపిడీ నుంచి రక్షించడం కోసం ప్రభుత్వం అనేక శాసనాలు చేసింది పౌరులను రక్షించే నిమిత్తం. అలాగే అబాలిషన్ ఆఫ్ ఇండియన్ స్లావరీ యాక్ట్ 1843 బ్రిటిషర్స్ ఉండగానే ఈ బానిసత్వంకి సంబంధించి దీన్ని ఈ జాడ్యాన్ని అంత మంచిది కాదనే ఒపీనియన్తో అబాలిషన్ చేసే దాన్ని నిర్మూలించే విధంగా అబాలిషన్ ఆఫ్ ఇండియన్ స్లావరీ యాక్ట్ 1843 తీసుకొచ్చారు. అట్లాగే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ ఇదేంటంటే ఈ పౌరుల యొక్క పేదతనాన్ని దోపిడీదారులు ఎలా ఉపయోగించుకుంటారో కొన్ని ఉదాహరణలు అనమాట ఇవి అనమాట. అలాగే ఇప్పుడు ఆ ఉదాహరణలో భాగంగా బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషింగ్ యాక్ట్ కూడా ఒకటి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్లు తీర్పులు చూడాలంటే PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ AR 1982, 3 సుప్రీంకోర్టు 1943. దీన్ని ఏషియాడ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కేసు అని కూడా అంటారనమాట. ఈ ఏషియాడ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కేసు ఏంటంటే ఢిల్లీలో ఆసియా క్రీడోత్సవాల సందర్భంగా క్రీడా ప్రాంగణాల నిర్మాణం నిమిత్తం భారీ సంఖ్యలో కార్మికులు అవసరం అవుతారు. అప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే ఆ కార్మికుల్ని, పెద్దల్ని, పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ కార్మికులకి తక్కువ వేతనాలు ఇస్తారనమాట. అంటే ఏం చేస్తారు, ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే వేతనాల్లో వాళ్ళు కొంత అమౌంట్ తీసుకుని వీళ్ళకి తక్కువ వేతనాలు ఇస్తారనమాట. ఆ ఇచ్చిన దాన్ని కూడా PUCL ప్రజా ఉపయోగ దీని కింద పబ్లిక్ పిల్ వేస్తుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా మీద వేస్తే అప్పుడు కోర్టు వారు ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అనమాట. ఎందుకంటే కనీస వేతనం కార్మికులకి మినిమం వేజెస్ ఇవ్వాలి, అట్లా ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఇది చాలా ఫేమస్ కేసు, ఏషియాడ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కేసు అని కూడా దీన్ని అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే తాంజిత్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, AR 1983, సుప్రీంకోర్టు 328. దీంట్లో ఏంటంటే ఆ రాష్ట్రంలో కరువు నివారణ నిమిత్తం ఎంతో కొంత ఉసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని పథకాలు తీసుకొచ్చారు. ఆ కరువు నివారణ నిమిత్తం తీసుకొచ్చిన పథకాల్లో ఏంటంటే తక్కువ వేజెస్, మినిమం వేజెస్ యాక్ట్లో ఎంత ఇవ్వాలో అంతకన్నా తక్కువ ఇచ్చినా కూడా అది ఎవరు క్వశ్చన్ చేయకూడదని ఒక రూల్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇది తాత్కాలికంగా ఆ కరువు నివారణకి కింద తీసుకొచ్చిన పథకాలు కాబట్టి. కానీ దాన్ని ఏమన్నారంటే కోర్టు వారు ఏమన్నారంటే అబ్బాయి అట్లా కాదు, అసలు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ చల్లవు, ఏంటంటే మినిమం ఏజెస్ హ్యాస్ టు బి గివెన్, ఇవ్వాల్సిందే, ఈ పథకాల కింద కూడా మినిమం ఏజెస్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ సంజిత్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, AR 1983, సుప్రీంకోర్టు 328 కేసులో మన సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే డేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, AR 1983, సుప్రీంకోర్టు 1155 అనమాట. ఇక్కడ జైలులో శ్రమించే ఖైదీలకి అసలు వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తే కనీస వేతనం చెల్లించాల్సిందే, జైల్లో ఉన్న ఖైదీలకైనా సరే కనీస వేతనం చెల్లియకుండా వాళ్ళ శ్రమ దోపిడీ చేయరాదు అని సుప్రీంకోర్టు వారు దీంట్లో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ కేసు దీంట్లో ఏంటంటే బంధుముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, AR 1984, సుప్రీంకోర్టు 802. ఇది ఏంటంటే ఈ స్టోన్ క్వారీస్కి సంబంధించి అనమాట. దీంట్లో ఈ బంధుముక్తి మోర్చా వారు ఒక లెటర్ రాస్తారు సుప్రీంకోర్టు వారికి. ఆ లెటర్ జస్టిస్ భగవతి గారికి లెటర్ రాస్తే జస్టిస్ భగవతి గారు మేము దీంట్లో రీసెర్చ్ చేశాము, ఈ స్టోన్ క్వారీస్లో ఈ లేబర్ అంటే ఈ వర్కర్స్కి కనీస వేతనాలు ఇవ్వకుండా చాలా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పి వాళ్ళ లెటర్ రాస్తే అది జస్టిస్ భగవతి గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాన్ని రిట్ పిటిషన్గా స్వీకరించి అది అట్లా వెట్టి చాకరీ చేస్తాం, ప్రతిఫల శూన్యంగా పనిచేయించుకోవటం, తక్కువ వేతనాలు ఇచ్చి పనిచేయించుకోవటం కరెక్ట్ కాదని చెప్పేసి వారు ఈ బంధుముక్తి మోర్చా కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట, ఒక లెటర్ను రిట్ పిటిషన్గా తీసుకుని. సో కాబట్టి ఏంటంటే ఈ ఆర్టికల్ 23 ద్వారా కొన్ని మన
ఉన్నత న్యాయస్థానం తీర్పుల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే వెట్టి చాకిరీ నిషేధింపబడింది, ప్రతిఫల శూన్యంగా పని చేయించుకోవటం నిషేధింపబడింది, అతి తక్కువ వేతనంతో పని చేయించుకోవడం కూడా నిషేధింపబడింది, వ్యభిచారం మొదలైనవన్నీ ఈ అధికారం కింద నిషేధింపబడ్డాయి. వాటి ఉల్లంఘన శిక్షార్హం చేస్తూ ప్రత్యేక శాసనాలు ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 23. సో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఆర్టికల్ 23 గురించి నేను ఇవ్వగలిగానని చెప్పి అని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆర్టికల్ 24లోకి వెళ్దాం మనం. ఆర్టికల్ 24 వచ్చేటప్పటికి వీటికి చెప్పాను కదా, ఈ ఆర్టికల్ 23కి సంబంధించి వ్యభిచార నిరోధక చట్టం, మినిమం వేజెస్ యాక్టు, అనాథ బాల రక్షణ చట్టం మొదలై ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటిని ఇంప్లిమెంట్ చేసడంలో మనం ఏంటంటే ఇటువంటి అలసత్వం లేకుండా ఆ ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత అధికారుల్లో ఉంది, పౌరుల్లో కూడా ఉందన్నమాట, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి. సో అది ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయి. మామూలుగా ఏంటంటే పూర్వపు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది, శ్రమ దోపిడీ అనేది చాలా వరకు తగ్గింది. కానీ పర్టికులర్గా పిల్లలు, స్త్రీల విషయంలో, ఉమెన్ విషయంలో, గర్ల్స్ అండ్ బాయ్స్ విషయంలో ఇంకా మనం అప్పుడప్పుడు మరి న్యూస్ పేపర్ల ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనం వింటున్నాం. అండ్ ఈ మధ్యకాలంలో మరి కేరళ స్టోరీస్ అని ఒక సినిమా కూడా వచ్చిందనమాట. హౌ ది లేడీస్ హ్యావ్ బిన్ టేకెన్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్, హౌ దే హ్యావ్ బిన్. అంటే ఇక్కడ దోపిడీ అంటే ఒక ఫోర్స్ఫుల్ దోపిడీ అంటే వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్తాం కూడా దోపిడీ కిందే వస్తుంది, ట్రాఫికింగ్ కిందే వస్తుంది అనమాట అనేక విధాలుగా. సో కాబట్టి ఏంటంటే ఇంకా వీటిల్లో పురోగతి సాధించవలసిన అవసరం ఉంది. వీటిని నిషేధించడంలో, ఇట్లాంటివి జరగకుండా చూడటంలో మరి గవర్నమెంట్ కానీ పౌరులు కానీ ఇంకా వీటిలో పురోగతి సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా చాలా ఇన్సిడెంట్లు రిపోర్ట్ అవుతున్నాయి. కంపేరింగ్ టు ఓల్డ్ అండ్ చేసి ఎంతో కొంత వీటికి సంబంధించి చదువు, ఎడ్యుకేషన్ కూడా పెరిగి జనాల్లో అవగాహన పెరిగి ఈ కొంత తగ్గినప్పటికీ కూడా బట్ కొంచెం వేరే విధంగా ఈ నేరాలు జరుగుతున్నాయనేది మనకు అర్థమవుతుంది దేశంలో మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా. అలాగే కొన్ని సినిమాలు కూడా తీస్తున్నారు, లైక్ కేరళ స్టోరీస్ అనేది. మరి అది జరిగిందో లేదా అనేది ఇదే, కానీ ప్రెస్ వాళ్ళు ఏమంటే అది జరిగింది కాబట్టి అదార్థ స్టోరీ అని కూడా అంటం జరుగుతుంది. సరే, అది అట్లా వదిలేస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది యథార్థం. ఇంకా పిల్లల్ని తస్కరించడం, పిల్లల్ని తీసుకెళ్ళిపోవటం, ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోవటం అనేది ఇంకా అప్పుడప్పుడు మనకి మన మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది. ఈవెన్ నేను ఆంధ్రప్రదేశ్ కూడా మేము చదువుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే పౌరులు ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటారో, ఆ పౌరులు ఎప్పుడైతే వాళ్ళు ఇట్లాంటి నిషేధించడానికి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారో, అట్లాగే అధికారులు కూడా ఆలస్యత్వం లేకుండా ఇట్లాంటి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో ఈ లాస్ని అన్నిటినీ, అప్పుడు ఇట్లాంటి తగ్గుతానికి చాలా ఆస్కారం ఉంది, తగ్గవలసిన అవసరం కూడా ఉందన్నమాట. అది ఒకటి 23కి సంబంధించి. అప్పుడు 24 ఏంటి, చిన్న పిల్లల చేత ఫ్యాక్టరీల్లో పని చేయించరాదు, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. సో ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ మన దేశంలో చాలా అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే పేదరికం. ఈ పేదరికం వల్ల ఇంట్లో మరి ఒక తల్లి తండ్రి వెళ్తే మామూలుగా ఆ వచ్చే ఆదాయం సరిపోక చాలని పరిస్థితుల్లో పిల్లలను కూడా బడికి వెళ్ళవలసిన పిల్లలు కూడా ఈ విధంగా ఫ్యాక్టరీల్లోకి పంపవలసిన అవసరం ఉంటుంది. సో కాబట్టి పంపుతున్నారు కూడా. సో ఈ బాల కార్మిక వ్యవస్థ ఈ విధంగా చాలా అధ్వాన్నంగా ఉంది మన దేశంలో. వీటిని నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంతవరకు నిర్మూలించగలిగినప్పటికీ కూడా కొన్ని శాసనాలు వచ్చి బట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట అక్కడక్కడ. ఎందుకంటే ఈ పిల్లలు మన భవిష్యత్తు, మన దేశానికి భవిష్యత్తు. ఇది ఒక దేశానికి వాళ్ళు ఒక పెట్టుబడి లాంటి వాళ్ళు, ఖజానా లాంటి వాళ్ళు అనమాట. సో అట్లాంటి పిల్లల్ని
మరి వాళ్ళు బడికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా, విద్యావంతులు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లకుండా ఈ ఫ్యాక్టరీల్లో పనులకు పంపుతాం అనేది ఇది కూడా పర్టికులర్లీ బిలో 14 years ఆఫ్ ఏజ్ అనమాట. వీళ్ళని నిషేధింపబడింది. తర్వాత 2006లో 14 to మళ్ళీ 18 వరకు కూడా చేశారు, 18 years వరకు కూడా చేశారు కొన్ని పనులు నిమిత్తం నిషేధింపబడి అనమాట. సో ఇక్కడ ఏమవుద్దంటే ఈ బాల కార్మిక వ్యవస్థ రూపుమాపే సంకల్పంతో ఈ అధికారం తీసుకొచ్చారు, 24 అధికారం. ఇది ఒక ఫండమెంటల్ రైట్ అనమాట. సో దీన్ని ఎవరు వైలేట్ చేసినా కూడా వాళ్ళు శిక్షార్హులు, ఫైన్ కూడా వేస్తారనమాట అట్లాంటి ఫ్యాక్టరీస్. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు వారు వీటి మీద కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు, కొన్ని రూల్స్ పెట్టినప్పుడు కూడా ఫిజికల్గా, ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ వాటికి కుదరక ఆ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం అసాధ్యం అయిందని కూడా చెప్పాలన్నమాట. సో ఎందుకు అసాధ్యమైంది, నేను అది మెయిన్ కారణం వచ్చి పేదరికం. మీరు నమ్మరు, ఇంకొక విషయం ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ పిల్లల ద్వారా ఏ విధంగా ఫ్యాక్టరీలకు పంపి సంపాదన కోసం ఫ్యామిలీ ప్లానింగ్ కూడా పాటించకుండా పిల్లల్ని ఎక్కువ కనాలి అనే ఉద్దేశం ఉన్న సందర్భాలు కూడా మనం చాలా విన్నాం, కూడా చూసామన్నమాట. వాళ్ళు పిల్లలు తగ్గిపోతే ఇన్కమ్ తగ్గిపోద్దని. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఈ ఫ్యామిలీస్ మీద, ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఇదనమాట. ఇకపోతే దీనికి సంబంధించి చెప్పాలంటే ఈ ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని మీరు చూస్తే ఇతను యాక్చువల్గా సోషల్ యాక్టివిస్టు, నార్మల్గా పర్యావరణకు సంబంధించిన, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కేసులు వేస్తూ ఉంటారు. కాకపోతే దీంట్లో ఈ పిల్లలకు సంబంధించింది కూడా వేయవలసిన అవసరం వచ్చి ఈయన వేశారు, ఎంసీ మెహతా అనే న్యాయవాది. ఏంటంటే ఇక్కడ పరిస్థితి, ఇటుక బట్టీల్లోనూ వాళ్ళే ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్క్లోనూ వాళ్ళే ఉంటారు. శివకాశి లాంటి ప్రాంతాల్లో ఫైర్ క్రాకర్స్, అగ్గిపెట్లు, మందుగోని సామాను ఈ తయారు చేసే ఫ్యాక్టరీలో కూడా పిల్లల్ని తీసుకుంటారు. ఎందుకంటే తక్కువ వేతనానికి వస్తారు కాబట్టి అనమాట ఆ ఫ్యాక్టరీ యజమానులు అనమాట. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. వెరీ డేంజరస్ అనమాట, వచ్చారు వెరీ డేంజరస్, వెరీ అజార్డియస్ వర్క్స్. మీకు ఇప్పుడు శివకాశి అక్కడ మనం చూస్తాం అప్పుడప్పుడు, ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే చాలామంది జనం పోతూ ఉంటారు, ఫ్యాక్టరీస్ లేచిపోతాయి, ఎందుకంటే చుట్టుపక్కలన్నీ అయ్యాయి కాబట్టి. సో అట్లాంటి అజార్డియస్ ప్లేసెస్లో, అపాయకరమైన, ఎక్కువ అపాయకరమైన ప్లేసెస్లో కూడా ఈ పిల్లల్ని జాలి దయ లేకుండా కేవలం తక్కువ వేతనాలకు వస్తారని చెప్పేసి ఈ ఫ్యాక్టరీ యజమానులు వీళ్ళని ఎంప్లాయ్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. దిస్ అనదర్ వే ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో కాబట్టి దీనికి ఎంసీ మెహతా స్టేట్ ఆఫ్లో ఈ శివకాశిలో ఈ పిల్లల్ని మందుగోని సామాను తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ చేస్తాం, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో నిషేధిస్తమే కాకుండా ఫ్యాక్టరీల చట్టం కింద కూడా ఎన్ని శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటివి జరుగుతాం అనేది చాలా ఇదిగా సీరియస్గా తీసుకుని సుప్రీంకోర్టు వారు ఆ ఫ్యాక్టరీ యజమానికి 20,000 ఫైన్ కూడా వేశారు. ఈ ఫైన్ ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ బాలబాలికల కోసం పెట్టిన ఒక ఫండ్ ఉంటుంది, ఆ వెల్ఫేర్ ఫండ్, ఆ ఫండ్లోకి వెళ్తుంది అనమాట 20,000. ఆ ఫండ్ కూడా ఒకటి క్రియేట్ చేసింది గవర్నమెంట్. సో ఇది ఎంసీ మెహతా స్టేట్ ఆఫ్ తమిళనాడు ఇదనమాట. సో ఈ జడ్జిమెంట్ తర్వాత ఎంతో కొంత శివకాశిలో ఈ అవేర్నెస్ బాగా వచ్చింది, పిల్లల్ని కొంచెం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలన్నమాట. ఇకపోతే ఇంకో కేసు ఏంటంటే ఇందాక చెప్పే కదా నేను, ఏషియడ్ కన్స్ట్రక్షన్ కేసు. ఆ ఏషియడ్ కన్స్ట్రక్షన్ కేసులో PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఏం చేశారంటే అక్కడ కూడా చిన్నపిల్లల్ని కూడా దాంట్లో పెట్టుకుని అక్కడ ఏమని వాదించారంటే ఆపోజిట్ వాళ్ళు ఏమని వాదించారంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చి అంత హజార్డియస్ వర్క్ ప్లేస్ కాదు, కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్లో పిల్లల్ని మామూలుగా అది తేలికపాటి వర్క్ కాబట్టి అదేమి ఇల్లీగల్ కాదన్నట్టుగా వాదించారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938లో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ని హజార్డియస్ ప్లేస్గా, ఫ్యాక్టరీగా డిస్క్రైబ్ చేయలే. అది వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా సుప్రీంకోర్టు వారు ఎక్స్ట్రా ఇదిగా తీసుకుని దీన్ని దాంట్లో లేనప్పటికీ కూడా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ యాజ్ ఫర్ అ చిల్డ్రన్ వర్కింగ్ ఈజ్ కన్సర్న్డ్ ఇట్ కమ్స్ అండర్ హజార్డియస్ ఫ్యాక్టరీ, హజార్డియస్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని సూత్రీకరించి కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తే లేదు అని చెప్పేసి కరాఖండిగా దాంట్లో చెప్పడం జరిగిందనమాట. ఈ చిన్నపిల్లల చేత ఫ్యాక్టరీలో పని చేయించుకోవడం ఇట్లాంటి మరి వీటిని ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ని నిరోధించడానికి ఈ ఆర్టికల్ 24 ఒకటి ప్రాథమిక హక్కు కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్ 56, ఇంకా వేరే ఈ జువెనైల్కి సంబంధించి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి, వాళ్ళని ఏ విధంగా నేరాల్లో వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఇచ్చేయాలనే దానికోసం ఇట్లాంటి అనేక శాసనాలు ఉన్నాయి. 1, 2, 3 కాదు, అనేక శాసనాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది కంప్లీట్గా నిర్మూలించగలిగామని చెప్పలేం. గవర్నమెంట్ కానీ ఎవరన్నా కూడా ఇది కంప్లీట్గా నిర్మూలన జరగలేదు కాబట్టి ఇంకా కొనసాగుతున్నాయి అక్కడక్కడ. కాబట్టి ఇది ఎంతవరకు ఆర్టికల్ 24 గురించి తెలియవలసిన అవసరం అందరికీ ఉంది. పౌరులు కూడా అంటే ఒకటి మీకు ఇక్కడ ఒకటైతే మనం ఒప్పుకోవాలి. మనం పూర్వ పరిస్థితులు చూస్తే అబౌట్ 50-60 years బ్యాక్ చూస్తే అండ్ ఇవాళ పరిస్థితి వస్తే దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో పౌరులు కూడా ఈ హోటల్స్లో అక్కడ పిల్లలు టీలు అందిస్తున్నా కప్పులు కడుగుతున్నా కూడా ఎందుకు అంత కుర్రోళ్ళని చిన్నపిల్లల్ని పెట్టామని అక్కడక్కడ అడిగే సందర్భాలు కూడా వచ్చినాయి. బికాజ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ వాళ్ళ మీద పిల్లల మీద ఉన్న ఇది, ఎందుకంటే సొసైటీలో వాళ్ళకున్న ప్రాముఖ్యత, బికాజ్ దేశ భవిష్యత్తుని వాళ్ళు రేపు నిర్ణయించగలిగే పౌరులు కాబట్టి ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. కొంతవరకు తగ్గిందనే మాట వాస్తవమే కానీ కంప్లీట్ నిర్మూలన ఇంకా జరగవలసి ఉంది. ఎందుకంటే చాలా దురదృష్టం కొన్ని ఈవెన్ ఇప్పటికి కూడా టౌన్లో ఒక సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారని ఎవరన్నా వెళ్తే ఎవరన్నా అడిగితే పలానా సెంటర్లో పొద్దున్నే పిల్లలందరూ అక్కడ 6:30-7కి వచ్చేస్తారండి. అక్కడి నుంచి ఈ మధ్యవర్తిస్తులు అందరూ కూడా వాళ్ళని వేరే వేరే పనులకు పంపుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. అటువంటి నిర్మూలించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో అధికారులు అలసత్వం కాకుండా పౌరులేంటి అధికారులేంటి ఈ విషయంలో జాగ్రత్త వహించి మరి ఇవాళ బాలలు రేపటి పౌరులు అనే విషయాన్ని మనకు తెలుసు కాబట్టి ఇంకా దీంట్లో పురోగతి సాధించవలసిన అవసరం ఉంది. కంప్లీట్గా నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఆర్టికల్ 24 అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఈ రాను పేదరికం ఎప్పుడైతే పోతుందో ఇది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు చాలా మరి మనం చూస్తే చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సామాజిక న్యాయానికి సంబంధించి మరి ప్రభుత్వాలు అనేక విధమైన ఫ్రీ రేషన్ ఇస్తున్నాయి. ఒక చోట తక్కువ రేటుకి సరుకులు ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో అమౌంట్ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేసే పరిస్థితి ఉంది కొన్ని స్కీముల కింద. సో ఈ సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ పేదరిక నిర్మూలన కూడా అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుందో ఈ బాల కార్మిక వ్యవస్థ కూడా రూపుమాపిపోయి ఎవరో కూడా మరి ఈ పిల్లలతో వెట్టిచాకరీ చేయించుకుంటాం, బడికి పంపకుండా తల్లిదండ్రులు మరి ఫ్యాక్టరీలకు పంపకుండా ఉంటారని చెప్పేసి మరి ఈ కోరుకుంటూ ఈ ఆర్టికల్ 23, 24 అధికరణ 23, 24 ఒకటేమో శ్రమ దోపిడీకి సంబంధించింది, ఇంకోటేమో బాల కార్మికులకు సంబంధించి ఈ రెండు ప్రాథమిక హక్కులు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని ఈ రెండు జాడ్యాలని రూపుమాపటానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ఆర్టికల్స్ ఇంతటితో పూర్తవుతాయి. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు,
ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.